గొప్ప భాగ్యమైనది. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చే వాక్యాన్ని ధ్యానం చేద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుని వాక్యము మనకి తేటగా చెప్తూ ఉన్నది కదా, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు జీవిస్తారో వారి జీవితాలలో అంట దేవుడు పాత వాటిని తొలగించి వారిని నూతనమైన వ్యక్తులుగా మారుస్తానంటున్నాడు. నూతన కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేస్తానంటున్నాడు. దేవుని వాక్యం అంటుంది, క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తులో నువ్వు జీవిస్తున్నట్లయితే పాత ప్రవర్తన, పాత జీవిత విధానము, పాత పాపపు అలవాట్లు అనేవి నీలోంచి దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాము. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన ప్రతి బిడ్డ కూడా పాత సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఏదైతే నువ్వు దేవునికి ఇష్టము లేనిది కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో మేలు, ఆశీర్వాదము, సమృద్ధి కలగాలి అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పాతవి గతించిపోవాలి. దేవుని పిల్లలు నూతనమైన హృదయము కలిగి దేవునిని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది, క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో జీవిస్తారో, ఎవరైతే క్రీస్తుతో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతారో వారి జీవితాలు నూతనంగా ఉంటాయి. వారి కుటుంబాలలో వారి పొందే ఆశీర్వాదము నూతనంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా, నూతన సృష్టిగా దేవుడు వ్యక్తులను పోలుస్తున్నాడు. నూతనంగా వారి జీవితాలను దేవుడు మారుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పాతవి గతించిన దేవుని వాక్యం చెప్తుంది. ఏదైతే పాతవి నీ హృదయంలో, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నావో వాటిని విడిచిపెట్టమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పాత వాటిని విడిచిపెట్టాలి, దేవుని కొరకు నూతనమైన బిడ్డగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. పాతవి అని అంటే దేవునికి ఇష్టం లేనిది, దేవుడు నిన్ను చూసి దుఃఖపడేది, నీలో, నీ కుటుంబంలో ఏదైనా ఉన్నట్లయితే దానిని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. దాని నుండి దేవుని ప్రజలు బయటకు రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబం పట్ల చేయాలని ఆశిస్తూ ఉండగా వాటిని నీవు సొంతం చేసుకోవాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది కదా, పాతవి గతించిపోవాలి, దేవుని ప్రజలు నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి దేవుని దగ్గరకు వచ్చి ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత భక్తిని కనపరిచినప్పటికీ కూడా అది దేవునికి అంగీకారం కాదండి. అది ఎంత మాత్రం కూడా దేవుడు ఇష్టపడేది కాదు. దేవుని వాక్యం అంటుంది, పాతవి గతించిపోవాలి, పాత జీవితము, పాప జీవితము అసహ్యకరమైనది నీలో నుండి పూర్తిగా తొలగిపోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం అట్టి రీతిగా ఉంటామో, దేవునిలో తీర్మానం కలిగి, అయ్యా ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరం అంతా కూడా నేను పాత జీవితాన్ని కలిగి ఉన్నాను, పాప జీవితాన్ని కలిగి ఉన్నాను, కానీ నేను ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను, ప్రభువా నాతో నన్ను మన్నించి నా పాప జీవితాన్ని నుంచి నాకు విడుదల దయచి, అహంకారము, గర్వము, దేవునికి లోబడలేని తత్వము కలిగి ఉంటే అది ఎంత మాత్రం కూడా దేవుని చూసి ఇష్టపడేవాడు కాదండి. దేవుని ప్రజలు దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, వినయము దేవుని యందు చూపించేవాడిగా ఉండాలి. నీ హృదయము ఎప్పుడైతే దేవునిలో తగ్గించుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవునిలో సరి చేసుకుంటావో దానిని బట్టి దేవుడు నీ పట్ల
నూతనమైన కార్యాలు చేయటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో పాతవి గతించెను, కొత్త వాయను అని అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో పాప జీవితాన్ని, దేవునికి ఇష్టం లేనిది ఒకవేళ ఏదైనా ఇంకా నీవు నీ హృదయంలో పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, వాటన్నిటినీ సరి చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవునిలో మంచి తీర్మానం కలిగిన వారుగా దేవుని సంఘం ఉండాలి. ఒకవేళ దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని మాటను విని కూడా దానికి పూర్తిగా హృదయాన్ని అప్పగించకుండా లోకములోను సగం దేవునిలోను బ్రతుకుతూ ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టు, పాప జీవితాన్ని విడిచిపెట్టు, నూతనమైన వ్యక్తిగా మారుకుంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు తీర్మానంలోనికి వస్తారో, దేవుని పాదాల దగ్గర ప్రభువా నాతో నన్ను మన్నించేయ, పాప జీవితం నాలో నుంచి తొలగించి నన్ను నూతన సృష్టిగా మార్చు అని ఈ క్షణమందే నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే ఈ హృదయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ యందు ఆయన దయ చూపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మానవుల జ్ఞానము, మానవుల శక్తి, మానవుల బలము మానవుని ఎంత మాత్రము కూడా నడిపించలేదని మానవుడు అనుకుంటాడు, ఇది ఎంతైనా నా శక్తి, ఇది ఎంతైనా నా జ్ఞానం, ఇది ఎంతైనా నా బలము అని మానవుడు అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని మీద ఆధారపడితేనే, దేవుని సహాయం నువ్వు పొందితేనే ఒక అడుగు ముందుకు వేయగలుగుతావు. దేవుని దయ ప్రతి నిమిషము నిన్ను నడిపిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని పోషిస్తుంది. కనుకని దేవుని సన్నిధానంలో ఈ దినాన దేవుని సంఘము దేవుని ఆరాధన చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు తన సంఘముతో పాత జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు. దేవునిలో నిర్లక్ష్యమైన వైఖరి కలిగి ఉన్నట్టయితే దాన్ని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. దేవుని మాటకు లోబడలేని తత్వం నీలో ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు దాని నుండి బయటకు రా, నా మాటకు లోబడు, నన్ను ప్రేమించు, ఏదైతే నీ జీవితంలో నేను చేస్తానని చెప్తున్నానో దానిని నేను నెరవేరుస్తాను, సంపూర్ణంగా నెరవేర్చడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. కానీ నీవైతే ఇంకా ఇంకా దేవునిలో వెనకబడి ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు సరి చేసుకోమంటున్నాడు. పాత జీవితాన్ని, పాప జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధమైన బ్రతుకు దేవుని కొరకు బ్రతికేవారుగా ఈ నూతన సంవత్సరంలో దేవుని సంఘం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించు. ప్రతిదీ కూడా నీ కుటుంబంలో జరిగించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని పాదముల దగ్గర దేవుని ప్రజలు మొరపెడితే ఆ మొర విని దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ ప్రతిదాన్ని ఆయన సాధ్యపరిచే దేవుడు, ప్రతిదాన్ని ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం సమస్తము కూడా దేవుని ద్వారా జరిగేది, సమస్తము కూడా దేవుని ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఉన్న ప్రజలు పొందుకోగలరు. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవుని కృప ద్వారా మాత్రమే బ్రతుకుతున్నారు. మానవుని యొక్క గొప్పతనము ఎంత మాత్రము కాదు. దేవుని వాక్యం అంటుంది మానవుని నీతి, మానవుని భక్తి దేవుని యొక్క కనుదృష్టిలో అది ఎంతో హీనమైనది. మానవులు అనుకుంటారు నేనెంతో ప్రార్థన పరులను, నేనెంతో ప్రార్థన పరురాలను, నేనెంతో భక్తి జీవితం కలిగి ఉన్నాను, నాలో ఏ లోపము లేదని మానవులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది మానవుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థన నాకు సరిపోతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు చేసే ప్రార్థన అంతంత మాత్రమే ఉంది, నీవు చేసే భక్తి అంతంత మాత్రముగానే ఉన్నది. అంతంత మాత్రముగా ఉంటేనే దేవుడు నిన్నిలా దీవిస్తున్నాడంటే పరిపూర్ణమైన భక్తిలోనికి నీవు వచ్చినట్లయితే నీ ఆశీర్వాదము ఎట్టి రీతిగా ఉంటుందో ఒక్కసారి గ్రహించమంటున్నాడు దేవుని సంఘాన్ని దేవుడు. దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన భక్తిని మనం ఎప్పుడైతే దేవుని యందు కనపరుస్తామో నీ జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. అరకొర ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడు, కానీ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడైనాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము పాతవి గతించెను, ఇదిగో కృతమాయెను. దేవుడు కొత్త కార్యాలు చేయాలని, నూతన కార్యాలు చేయాలని దేవుని ప్రజల పట్ల ఆయన ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులన్నిటిని బట్టి ప్రార్థన చేయండి. గడిచిన రాత్రి దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రతిదినము ప్రార్థన చేయండి. ప్రభువా ఇది నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చాలి, దానిని నేను స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి
ప్రతి దినము కూడా దేవుని ప్రజలు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అటు రీతిగా మీరు ప్రార్థన చేస్తారో దాని ద్వారా ఆశీర్వాదం అనేది నీవు చూడగలుగుతావు. ఆ కార్డు చూసుకుని అదో చదువుకుని పక్కన పెట్టేసినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. కానీ నీ భక్తిని, నీ విధేయతను, నీ నీతిని దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. దాని ద్వారానే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. అంటున్నాడు కదా, పాత వాటిని విడిచిపెట్టాలంటున్నాడు, నూతనమైన వ్యక్తులుగా దేవుని సంఘం మారాలంటున్నారు. ఒకవేళ ఏ ఒక్కరిలోనైనా దేవుని దుఃఖపరిచే స్వభావం ఉన్నట్లయితే దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. పాత జీవితము, పాప జీవితము, గడిచిన సంవత్సరంలో దేవునికి దూరంగా నువ్వు బ్రతకవా? గడిచిన సంవత్సరంలో దేవుని గాయాలను నువ్వు రేపావా? గడిచిన సంవత్సరంలో దేవునిని ప్రతి విషయమందును కూడా నువ్వు అలక్ష్యం చేసావా? దేవుడు అంటున్నాడు, ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటున్నాడు. నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా నువ్వు మారాలి అని అంటున్నాడు. దేవుని సన్నిధానానికి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా దేవుని సంఘం ఉండాలి. అప్పుడే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని చాలండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావము వదులుకొని దేవునిలో యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా దేవుని సంఘము ఉండాలని, నవీన స్వభావమును ధరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం అందరము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన దానిని బట్టి ఒక్కొక్కరు కూడా మంచి వస్త్రాలను ధరించి దేవుని మందిరానికి వచ్చాను. దేవుని వాక్యం అంటుంది, నీవు నవీన స్వభావాన్ని ధరించాలంటున్నాడు దేవుడు. అది పైకి కనబడదు. నువ్వు ధరించిన వస్త్రం అయితే కంటికి కనబడుతుంది, కానీ ఈ నవీన స్వభావం అనేది నీ హృదయంలో నుండి పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు నీ హృదయంలో నుండి రావాలి. దేవుని ప్రజల్లో మార్పు అనేది హృదయంలో నుండి ప్రారంభమై హృదయం నుండి ప్రతి అవయవానికి అది వ్యాపించి ప్రతి అవయవంతోనూ దేవుడిని గణపరుస్తూ ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచేవాడిగా మార్చబడతాడు. నవీన స్వభావము నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నవీన స్వభావం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు దేవునికి ఇష్టరాలుగా బ్రతకడానికి జీవితాంతం కూడా దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. నవీన స్వభావము నీలో లేకపోతే, పాత జీవితమే ఇంకా నీలో కలిగి ఉంటే నువ్వు దేవుడిని హత్తుకునే మనస్సు, దేవుని మాటకు లోబడే హృదయము ఎంత మాత్రము కలిగి ఉండవు. దేవుని మాట అంటే అలక్ష్యమే చూపిస్తావు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యాన్ని కనపరుస్తావు. ఎంత మాత్రము కూడా దేవునికి నీ హృదయాన్ని సమర్పించడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇంకా 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 పాప జీవితము నీలో ఉన్నది కనుక. అందుకే దేవుడు అంటున్నాడు, నూతన సృష్టిగా దేవుని సంఘం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నూతన సృష్టిగా మారుతావో దేవుని రాకడలో నీవు కూడా ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, మునిపటి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మునుపటి ప్రవర్తన, దేవుడు అంటున్నాడు, మునుపు నీ జీవితము ఎట్టి రీతిగా ఉన్నది, మునుపు నీ పరిస్థితి ఎట్టి రీతిగా ఉన్నది, మునుపు నీ కుటుంబ స్థితి ఎలా ఉన్నది, కానీ దేవుడు నిన్ను కరుణించి నీ స్థితిని, నీ గతిని ఎట్టి రీతిగా మార్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి ఎక్కువైన ఆశీర్వాదాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు దాచిపెట్టి ఉన్నాడు. మునుపటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పటి స్థితితో నువ్వు పోల్చుకుంటే ఎంతగా దేవుడు నిన్ను హెచ్చించాడు, ఎంతగా నీ కుటుంబం పట్ల దేవుడు కనికరాన్ని చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులను మార్చిన దేవుడు యందు నువ్వు ఎటువంటి భక్తిని చూపిస్తున్నావు? ప్రతి
విశ్వమందును కూడా నిన్ను ఆదరించిన దేవుని పట్ల నీవు ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ దేవునికి ఇంకా అవిధేయురాలుగా నువ్వు జీవిస్తున్నట్లయితే మార్పు చెందాలి, మారు మనసు కలిగి జీవించాలి. ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉందండి. ప్రజలు అనుకుంటున్నారు ఇంకా చాలా సమయం ఉన్నది ఈ లోకంలో జీవించడానికి, లేక ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించి నాకు నచ్చినట్టుగా బ్రతకడానికి అని చెప్పి ఈ లోకంలో ఉన్నవారు అనుకుంటున్నారు. కానీ దేవుని సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నాడు, ఆయన రాకడ అతి సమీపమైపోయింది. ఆయన రాకడ కొరకు సిద్ధపడే గుంపులో సంఘాన్ని ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బోరత్వాన్ని విని దేవుని దగ్గరికి ఎగిరిపోయే కృపలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత నీవు పొందాలి అంటే పాత ప్రవర్తన, పాపపు జీవితము కలిగి ఉంటే దేవుని ముఖ దర్శనమును చేయలేము. దేవుని ముఖ దర్శనం ఏ ఒక్కరు కూడా చేయలేరండి. దేవుని ప్రకాశమైన మన ముఖాన్ని మనం చూడాలి అని అంటే పాపమని అడ్డుతెర తొలగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి ప్రవర్తన ఇంకా నువ్వు కొనసాగిస్తే, మునుపటి జీవితము ఇంకా నువ్వు కొనసాగిస్తే, అవిధేయురాలిగా, అవిశ్వాసిగా, దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని మాటకు లోబడిన తత్వము కలిగి జీవిస్తే ఇంకా ఆ తెర నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ తెర ఇంకా అడ్డుగా నిలబడుతుందో దేవుని ముఖాన్ని నేరుగా నువ్వు చూడలేవు. దేవుని ముఖ కాంతి నీ కుటుంబం పైన ప్రకాశించలేదు. దేవుని బిడ్డలారా, తన సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్త పడాలి. దాని నుండి బయటకు వచ్చి దేవుని కొరకు నూతనమైన వ్యక్తిగా మారాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి నీ భక్తిని చూసి నిన్ను దీవించేవాడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. ప్రాచీన స్వభావం నుండి దేవుని ప్రజలు బయటకు వచ్చి నూతనమైన వ్యక్తులుగా మారాలి. ఈ నూతన సంవత్సరంలో ఏదైతే వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడో దానిని నువ్వు పొందుకోవాలి అని అంటే ప్రాచీన స్వభావం కలిగి ఉంటే దాన్ని నువ్వు చూడలేవు. కానీ దేవుని వాక్యం చెప్తున్న రీతిగా నవీన స్వభావమును ధరించుకోవాలి దేవుని ప్రజలు. మీరు అనొచ్చు, నవీన స్వభావం ధరించాలంటే ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, ఏ షాపింగ్ మాల్లో దొరుకుతుందో చెప్పండి, మేము వెళ్ళి కొనుక్కుంటామని మీరు అనుకోవచ్చు. అది ఎక్కడ ఈ లోకంలో దొరకదు. కానీ దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఈ పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని దేవుడు నవీన స్వభావంగా మార్చుటకు సమర్థుడైనాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. మానవులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది దొరకదు. కానీ క్రీస్తు పాదాల దగ్గర మాత్రమే మానవుల యొక్క జీవితాలను, పరిస్థితులను మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆ దేవుడే మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా దేవుని సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మనం చూస్తాం, అంటూ ఉంటారు, ఈ బిడ్డ తల్లి పోలిక అంటారు, లేకపోతే ఈ కుమారుడు తండ్రి పోలిక అంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, దేవుని ప్రజలంట దేవుని పోలికగా బ్రతకాలంట. దేవుని ప్రజలు దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలిక అంటే దేవునిలో మనం జీవించినప్పుడు మనలో అహంకారం ఉండదు. దేవునిలో మనం జీవించినప్పుడు మనలో గర్వం ఉండదు. దేవునిలో మనం జీవించినప్పుడు మనలో పాపం ఉండదు. దేవునిలో మనం జీవించినప్పుడు దేవుని ఎంత రీతిగా సంతోషపరచాలి అనే మనసే నీలో ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావము ధరించుకోవాలి. అది దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది దేవుడు ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ ఇంకెవరైనా సరే దేవునిలో ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని ఇకనైనా ఈ నూతన సంవత్సరంలో దేవుడు అభివృద్ధి చేసుకోమంటున్నాడు. దేవుని సహవాసంలో దేవుని చేయి పట్టుకుని నడిచే బిడ్డగా, దేవుని చేయి పట్టుకుని నడిచే కుమార్తెగా నీవు జీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని హస్తాన్ని పట్టుకుని నడవాలని ఆశిస్తున్నారో మీ హృదయ వాంఛను దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు నడిపించేవాడు, నీ కుటుంబ అవసరతలను దేవుడు తీర్చేవాడు. దేవుని హస్తాన్ని పట్టుకుని నీవు నడిచినట్లయితే ఏ కొదువ నీ జీవితంలో ఉండదు, ఏ కొరత నీ జీవితంలో ఉండదు. సమస్య రాకపోదు, సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని హస్తమే నిన్ను పైకి లేపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎన్ని అగ్ని బాణాలు
కలిగించినప్పటికీ కూడా, అగ్ని వంటి మహాశ్రమలు అపవాది కలిగించినప్పటికీ దేవుని బలమైన హస్తము ఆ అగ్నిని ఆర్పివేస్తుంది. హల్లెలూయా! దేవుడు నమ్మదగిన దేవుడండి. అగ్ని వంటి బాణాలు అపవాది వేస్తాడు. అగ్ని వంటి బాణాలు అపవాది వేసి ప్రజల జీవితాల్లో, కుటుంబాల్లో కలతలను కలిగిస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం కోల్పోయి ఇంకా ప్రార్థనలో వెనకబడిపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే స్థితికి సాతాను ప్రజలను నడిపించేవాడే ఉన్నాడు. కానీ దేవుని హస్తాన్ని పట్టుకుని నడిచినట్లయితే వాటన్నిటినీ జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. వాటన్నిటినీ కూడా జయించి దేవుని కొరకు నిలిచే బిడ్డగా, నిలిచే కుటుంబంగా దేవుడు నిన్ను చేస్తాడు. చూద్దాం దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా నూతన కార్యాలు క్రీస్తు ద్వారా సంపాదించుకోవాలి. క్రీస్తులో నూతన పరచబడిన వారై దేవుని రాకడకు సంసిద్ధత కలిగి ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చాలండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున గడిచిన సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నేను జీవించినప్పటికీ కూడా దేవుడు దాన్ని క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమతో ఆయన మార్చుకోవడానికి ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిస్తున్నాడు కదా, దేవుడు కనికరిస్తున్నాడు కదా, ఇంకా నేను ఎందుకు మార్పు చెందాలి, నా జీవితాన్ని ఎలాగే కొనసాగించవచ్చు అని మీరు అనుకున్నట్లయితే ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా నువ్వు పొందుకోలేవు. కానీ కొరతలు, ఇబ్బందులు, అనేకమైన కష్టాలను దేవుడు ప్రజలు చూస్తారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై, దేవుని రక్తములో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధపరచబడిన వారమై దేవుని పోలికగా నడుచుకోవాలని దేవుడు తన సంఘాన్ని కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధానంలో కూడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్తముతో కడగబడిన వారై దేవుని యొక్క పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించాలి. అప్పుడే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. అప్పుడే నీవు నూతనమైన హృదయము, నూతనమైన తలంపు కలిగి దేవుని ఆరాధన చేయగలుగుతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పూర్వము చేయబడిన ప్రతి తప్పిదాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. గడిచిన సంవత్సరంలో దేవుని యొక్క విషయంలో నువ్వు చేసిన ప్రతి పొరపాటును కూడా దేవుడు దయతో మానిస్తున్నాడు. కనుక ఇకనైనా దానిని కొనసాగించొద్దు, కానీ ఇక్కడితో దానిని విడిచిపెట్టి పవిత్రమైన హృదయం కలిగి క్రీస్తు రక్తములో కడగబడిన వారమై పరిశుద్ధత కలిగి దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవించినప్పుడు దేవుడు చేసే కార్యాలు చూద్దాము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వంటి వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు కాలమంతయు నేను దేవుని సన్నిధానంలో ఉంటాను, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అని చెప్పి భక్తుడైన దావీదు అంటున్నాడు. నీవు, నీ కుటుంబం కూడా చిరకాలము కూడా దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా దేవుని సహాయమో అవసరమని, నాకు దేవుని సహాయము అక్కరలేదు అని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేము. ప్రతి ఒక్కరికి కూడా దేవుని సహాయం కావాలి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన కుమార్తెగా నువ్వు బ్రతుకుతావో, నిన్ను నీవు సరి చేసుకుంటావో, పాత జీవితాన్ని, పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా దేవునిలో మారుతావు. దేవుడు అంటున్నాడు, కృపా క్షేమము నీ వెంట వచ్చేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ అడుగు పెట్టినప్పటికీ కూడా, నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా క్షేమము, కృప, దేవుని కాపుదల దేవుడు నీకు తోడై ఉంచేవాడు ఉన్నాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని మందిరంలో నెమ్మది ఉన్నది, దేవుని మందిరంలో నీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చే సమర్థత దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే దేవుని సంఘంతో దేవుడు చెప్తున్నాడు, చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయాలనే ఆశతో దేవుని దగ్గర ప్రార్థించే మనసు కలిగి ఉంది. మరి గడిచిన దినాల్లో దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసి ఉంటావు, దేవుని ప్రార్థనను అలక్ష్యం చేసి ఉంటావు.
ఆదివారం ఆరాధన అంటే ఎన్నో మార్లు దాన్ని పక్కన పెట్టిన వారిగా నువ్వు జీవించి ఉంటావు. దేవుడు అంటున్నాడు, దాని నుండి బయటకు రండి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసిందని భక్తుడైన దావీదు చెప్తున్న రీతిగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ నూతన సంవత్సరం మొదటి దినము మొదలుకొని నూతన సంవత్సరం అంతము వరకు కూడా దేవుని కాపుదలలో, దేవుని రెక్కల కింద దాచబడిన వారై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. దీన మనస్సు కలిగి దేవుడిచ్చే బహుమానం పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యము మీ జీవితాల్లో నెరవేరుతుంది. కృపా క్షేమము నీ వెంట వచ్చేలాగా దేవుడు చేసేవాడు అన్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. పాత దాన్ని విడిచిపెట్టండి, పాప జీవితాన్ని నుంచి బయటకు రండి, పవిత్రమైన వారుగా పరిశుద్ధ రక్తంలో కడగబడి దేవుని కొరకు నూతన సృష్టిగా మారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి ఈ వాక్యము ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, అలాగే ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాలలో దేవుడు ఫలింపులను తీసుకురావాలని కోరుతూ దేవుడి మాటలను దీవించున్నాను. వారు కొంతమందికి వస్త్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు వరుస క్రమంలో నేను పేరు చదువుతూ ఉండగా దైవజనులు వాటిని అందిస్తారు. దయచేసి పేరు చదివిన వాళ్ళు వచ్చి వాటిని తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో ఉన్న దమ్ము అబ్రహం గారు, మన మధ్యలో ఉన్న దమ్ము అబ్రహం గారు వచ్చారా? దమ్ము అబ్రహం గారు, అలాగే దావీదు గారు, మధురవాడ నుంచి వచ్చిన దావీదు గారు, మధురవాడ నుంచి వచ్చిన దావీదు గారు, అలాగే మధురవాడ నుండి వచ్చిన అబ్రహం గారు, మధురవాడ నుంచి వచ్చిన అబ్రహం గారు, అదే రీతిగా హన్నా గారు, అబ్రహం గారు, హన్నా గారు ఎక్కడున్నారు? అలాగే దీనా గారు, మధురవాడ నుంచి వచ్చిన దీనా గారు, అలాగే శ్రావణి, అలాగే అన్నపూర్ణ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసిన వస్త్రాన్ని తీసుకున్నారో ఆ కుటుంబం నిమిత్తం, వెలిసిన వారి కుటుంబం నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించినారు. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న జకరియా కుటుంబము సౌకులకు సన్మానాన్ని వారు ఏర్పాటు చేయాలని ఆశపడి ఉన్నారు. నేనైతే అన్నాను, నాకు వద్దు అని చెప్పాను. వద్దు అని చెప్తే జకరియా గారు చెప్పిన మాట, అమ్మ మరి దైవజనులు ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే మా కుటుంబం ప్రేమతో ఈ కార్యాన్ని జరిగించామో ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అదే రీతిగా చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాము. మరి దైవజనుల స్థానంలో దేవుడు నిలబెట్టాడు కనుక ఆ పనిని మేము ఆపకుండా కొనసాగించాలని ఆశపడుతున్నామని వారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా త్వరగా ఆ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాను.
మరి ప్రార్థన ద్వారా మేము ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నామో మాకు తెలుసు. కావున ఈ కార్యం అనేది ప్రతి సంవత్సరం కూడా మేము జరిగిస్తున్నాము. దైవ సేవకులు లేనప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేకుండా అదే విధానాన్ని దేవుని స్థానంలో నిలబెట్టుకున్న మీకు మేము చేయాలని ఆశపడుతున్నామని ఆ కుటుంబం అన్నప్పుడు ఇంకా వారి ఆసక్తిని నేను ఇంకా కాదనలేకపోయాను. చాలా చెప్పాను వద్దని, అయినప్పటికీ కూడా వారు మేము చేయాలని ఆశపడుతున్నాము. దేవుని సేవకులు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. దైవజనురాలు వారి ఆశీర్వాద ఫలితం వెంటనే మేము ఈ స్థితిలో ఉన్నామని ఆ కుటుంబం ఎంతో ఆసక్తితో ఈ కార్యాన్ని చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఇక వారి ఆసక్తిని చూసి నేను సరే అని చెప్పడం జరిగింది. ఈ దినాన ఆ కుటుంబము మాకు చేసిన సన్మానం ఏదైతే ఉన్నదో అది ఎంత మాత్రం కూడా మాకు కాదు, కానీ దేవత దేవునికి వారు చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరం అయితే మరి దైవజనులు దైవ సేవకురాలు కూడా ఈ స్థలంలో నిలబడి ఆ కుటుంబం చేసిన సన్మానాన్ని వారు అందుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తము సమస్తము కూడా దేవునికి సాధ్యమైనది. దేవునికి తెలియకుండా ఏది జరగదు, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. కనుక ప్రతి పరిస్థితిని బట్టి కూడా మేము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు దేవుని రాజ్యంలో గొప్ప సంతోషంలో ఉన్నారు. దైవజనురాలు బలైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సంఘం కొరకు ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి నిమిషం కూడా ప్రతి బిడ్డ దీవెనకరంగా ఉండాలి, నా సంఘ బిడ్డలను నేను చూడాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మీకు తెలియదండి, ప్రతి దినం కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీ అందరి కొరకు వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ కొరకు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, ఈ కుటుంబం ఎలా ఉంది, ఆ కుటుంబం ఎలా ఉందని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. దేవుని సన్నిధానంలో బలహీన స్థితిలో కూడా నా తల్లి మొరపెడుతున్నారు. సంఘాన్ని చూడాలని, సంఘం కొరకు ప్రార్థన చేయాలని ఎంతో ఆసక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రార్థన వింటూ ఉన్నాడు. ఒకనొక దినాన ఆయన సిద్ధపరిచిన సమయము ఆ గడియలో దేవుడు నా తల్లిని లేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవులకైతే అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమైనది. జీవాధిపతి అయిన దేవుడు తన జీవాన్ని నా తల్లికి అనుగ్రహించి మళ్ళీ దేవుని సన్నిధానానికి దేవుడు నడిపించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. మాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో పాలు పంచుకోండి. సేవకురాలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చి స్వస్థతను దయచేసి, ఎంతమంది అయితే సేవకురాలి యొక్క స్థితిని మీరందరూ కూడా చూసి ఉన్నారు గడిచిన దినాల్లో, కానీ దేవుడు మార్పు చేసినప్పుడు ప్రతి పరిస్థితి మారిపోతుంది. ఆయన దేవుని వాక్యంలో చెప్తున్నాడు కదా, పాతవి గతించి ఇదిగో కృతమాయనని దేవుని వాక్యం చెప్తున్న రీతిగా బలహీన స్థితిలో ఉన్న నా తల్లిని దేవుడు బలవంతురాలుగా నిలబెట్టి ఆయన పరిచర్యలో దేవునికి మహిమకరంగా సంఘాని కొరకు ప్రార్థించి ఆత్మీయ తల్లిగా ప్రతి ఒక్కరిని దేవుల్లో బలపరిచే ఆత్మీయ తల్లిగా దేవుడు నిలబెట్టబోతుండగా మాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కార్యాలను మనం త్వరలో చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే సన్మానమో మరి చక్రి గారు కుటుంబం చేసి ఉన్నారో ఆ కుటుంబం కూడా దేవుడు సర్వ సమృద్ధిలోనికి నడిపించి వారి పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానాలను దేవుడు నెరవేర్చుటకు సమర్థుడై ఉండగా వారు కూడా బహు ఆసక్తి కలిగి దేవునిలో ముందుకు కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో కానుక, మనపూర్వక కానుక మనం అందరం సమర్పించుకుందాము. ఆ
క్రిస్మస్ ఆరాధన, అలాగే 31 రాత్రి ఆరాధన, అదే రీతిగా ఈరోజు జరిగే ఆరాధన దేవునికి మహిమకరంగా జరగాలి. సమస్తము కూడా ఆయన ఏర్పాటులో ఆయనకు మహిమ వచ్చు రీతిగా జరగాలని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నామండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతి దానిని కూడా దేవుడు సమకూర్చి దైవ సేవకులు ఉన్నప్పుడు ఎట్టి రీతిగా అయితే దేవుని మందిరంలో ప్రతి కార్యాలు దేవుడు జరిగించాడు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు అన్ని రీతిగా జరిగించినందుకు దేవుడికి సమస్తమైన మా ఘనత ఆరోగ్య పెట్టేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో మనం విన్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామని. పరిశుద్ధుల మహోన్నతుడా, ఈ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధులు ప్రభువా. ఈ ప్రజల జీవితాల్లో నూతన కార్యాలు జరిపిస్తానని, పాత వాటిని విడిచిపెట్టినట్లయితే నూతన సృష్టిగా మార్చబడినట్లయితే ప్రభువా, మీరు వారికి సమీపముగా ఉండి కృపాక్షేమములు వారి వెంట వచ్చులాగా చిరకాలము నీ మందిరంలో ఉన్న సమృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ ప్రజలు పొందుకుంటారని ఈ వాక్యంలో మీరు బయలుపరిచిన మాటలు సంఘములో మీరు నెరవేర్చండి. ఈ వాక్యం నాయన చెబుతూ ఉన్నది, నీ మనస్సు అయా తల్లి సంఘంపై ఉన్నది ప్రభా. నీ యొక్క తల్లి కళ దృష్టి నీ ప్రజలపైన ఉన్నది. దేవా, మీరు మా మధ్యలో ఉండి మీరు జరిగిస్తున్న ఆత్మ కార్యాలను బట్టి నీకు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. దైవజనులు నీ రాజ్యంలో ఉన్నారు, కానీ మీరైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు, సంఘాన్ని మర్చిపోలేదు. ఈ యొక్క కృపను కాపుదలను ఈ ప్రజలపైన ఉంచి అయా తల్లి నాయన రెట్టిపై ఆశీర్వాదాలకు తన కర్తలుగా ప్రతి బిడ్డను మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నీకు వార్త ప్రశ్నలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. తలలో ఉన్న బలహీనతను తీసివేయండి. దేవానాయన నీ గాయపడిన హస్తముతో ఈ క్షణంలో ఆ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. కృపగల యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా విత్తబడిన నాయన వాక్యాల నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా మనపూర్వక కానుకని సమర్పించండిగా ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో నింపండి. ఆశీర్వాదాన్ని నాయన వారు పొందుకునేలాగా నీలో భక్తిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను సేవించి మనసు కలిగి సంగమనాకరంగా మీరు జరిగించుకున్నారు. ఇక ముందు ప్రభు ప్రార్థన అనంతరం జరగబోయే ప్రేమ విందులో మీరు ఉండండి. నాయన ప్రభు మీరు సిద్ధపరిచిన ఆ భోజనాన్ని ప్రతి బిడ్డ తండ్రి నాయన సంతోషముగా నీ మందిరములో దానిని పూజించి వారి గృహాలకు తండ్రి క్షేమంగా చేరుకునే కృపణ దయచి ఈ సంవత్సరం అంతా కూడా నీ దయా కిరీటము, నీ కాపుదల, నీ బలమైన రెక్కల నీడలో ఈ సంఘాన్ని దాచి భద్రపరిచి ఎక్కువగా ప్రార్థించడంలో విశ్వాసముగా నీలో నడిచే కృపను దయచేయమని అడుగుతున్నాం. అదే రీతిగా సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి. సేవకురాలకు సంపూర్ణ శక్తిని బలాన్ని ఇచ్చి బలహీనత నుంచి విడిపించి నీ సాక్షిగా నీ మందిరంలో ఈ స్థానంలో నిలవబెట్టుకుని నీ సేవకురాలి నోటి వెంట వచ్చే ప్రతి మాటను బట్టి మీరు మహిమ పొందుకోమని విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా ఈ కార్యాన్ని మీరు జరిగించండి. మీరే మహిమ పొందుకోండి. తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు రాలేని వారికి కూడిన ప్రతి బిడ్డకు దైవ సేవకురాల ఆరోగ్యములకు సదాకాలము తోడైపోయినాక స్వీట్ ఏంటి, నేను ప్లేట్ ఇచ్చేస్తాను. ఓకేనా? వచ్చే వరకు ఆంటీ వచ్చేస్తే ప్లేట్ కొత్త సైడ్ పెట్టేసాడు, పండు పెట్టేసాడు. అలా తీసుకుంటావా? మీ నాన్నగారికి ప్లేట్ పడతావా? నించున్నది పట్టుకొని పట్టేసి
మేము ఆవేశ దోశ బాబు ఇసాక్ గారు, సాంబార్ అంటే మీకు ఇష్టం కదా, వేసుకుని తినండి. సమృద్ధిగా తినండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇదో Udah,